నామాన వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకుంటున్న దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకు మన దేవుని మనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో లోకమంతా వేరు విధంగా భయాన్ని కలిగి ఉంటున్న సమయంలో మనము దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలని, దేవుడు మనల్ని ప్రేమించి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఆయన యొక్క సన్నిధిని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న బద్ధులమై ఉంటున్నాం. అన్ని విధాలుగా అన్ని చోట్ల ఉదయకాలంలో కూడా ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే యెహోవాను మన దేవుని మనం స్తుతించాలంటే ఆ స్తుతించే విధానం అని స్తుతించే వారంగా మనం ఎంతగా మనము సిద్ధపరచుకుంటున్నాం. యూ షుడ్ నో వై యు ఆర్, అసలు ఎందుకు చేస్తున్నాం, స్తుతి ఎందుకు చేస్తున్నాం, పాటలు ఎందుకు పాడుతున్నాం, ఇవన్నీ కూడా ఎందుకు జరిగిస్తున్నాం అనేది మనము ఉద్దేశ సహితంగా తెలుసుకున్న వారంగా చేయాలి. ఏదో మనము గాలి కొట్టుకున్నట్లుగా చేయాలి కాబట్టి చేయటం కాకుండా, ఏదో మామూలుగా చేయటం కాకుండా, నేను చేస్తున్న ఈ పని ద్వారా ఏం జరుగుతుందో మనం తెలుసుకొని అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఆ చేసిన దానికి అర్థం ఉంటుందమ్మా. లేకపోతే అర్థం ఉండదు నువ్వు ఎంత చేసినా కూడా. సృష్టికి భాష రాదు కదా, వాడికి భాష లేదు, సూర్యునికి భాష తెలియదు, కానీ అంత కూడా ప్రచురిస్తున్నట్టుగా చూస్తున్నాము. సూర్యునికి భాష తెలియదు, మిగతా సృష్టికి కూడా వాటికి ఏ భాష లేదు. కాబట్టి భాష లేని వారికి భాషతో మనం మాట్లాడితే అర్థమవుతుందా? భాషే తెలియనప్పుడు నువ్వు భాష ఇంగ్లీష్లో, నాకు ఇంగ్లీషే రాదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థమైంది? భాష ఏమన్నా అది కూడా, నాకు వేరే భాష తెలుసు కానీ ఈ భాషలో ఏమవుతుంది, నా తెలుగు భాష వచ్చు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థమైంది, మలయాళంలో మాట్లాడితే నాకేం అర్థమైంది? మీరు అర్థం ఒకటి రెండు పదాలు కూడా అర్థం కాకపోయినా కానీ యాక్షన్ చేస్తారు. చాలా చూస్తూ ఉంటాను నేను, కొద్దిగా చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ మాటల్ని యాక్షన్ ద్వారా అని వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉంటారు. అంటే అర్థమైపోతుంది మనకి ఏంటమ్మా వాట్ వీఆర్ డూయింగ్, అంతే కదా. యాక్షన్లో మనం అది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది చూశాను నేను, కొద్దిగా తెలుగు లాంగ్వేజ్ ఇచ్చిన వాళ్ళు, తెలుగులో మాట్లాడినా వేరే లాంగ్వేజ్ వాళ్ళు, మీరు ఎప్పుడైనా తటస్థించిందా మీకు అట్లయినా? ఎవరు అక్సా చెల్లెళ్ళు సజ్జి వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు. మా ఇంగ్లీష్ వచ్చు కానీ ఇంగ్లీష్లో కూడా అంటే అది పూర్తిగా ఆమె చెప్పలేక ఆమె ఏం చేస్తూ ఉంటుంది, యాక్షన్ ఎక్కువగా చూపిస్తాను ట్రై చేస్తూ ఉంటుంది. నేను గమనించాను. వీళ్ళే కాదు, నేను చాలామంది ఐ కేమ్ అక్రాస్, ఎవరితో ఎందుకు నేను కూడా చాలాసార్లు చేశాను. ఎందుకంటే నాకు కూడా కొన్ని భాషలు రానప్పుడు దాన్ని యాక్షన్ ద్వారా చూద్దానికి చేపిద్దానికి నేను, మరి సృష్టికి తెలియదమ్మా మన చుట్టూ అందరికీ, అవునా? ఇశ్రాయేలుకే తెలియదు అనుకుందాం, వాళ్ళకి ఎవరికి తెలియదు మనం మాట్లాడే మాటలు. నువ్వేం చేస్తున్నావు, దేవా స్తోత్రం 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 అంటే ఏమో చెప్తున్నావు, వాళ్ళకి ఏం తెలుసు? స్తోత్రం 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 అంటే ఎక్స్ట్రా దేవుని ఏదో స్థుతిస్తున్నట్లుగా ఉన్నాడు, ఐదు చేతులు ఎత్తున్నాడు. అంటే అర్థం కాని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అక్కడ అర్థం చేస్తుంది. దే కెన్ అండర్స్టాండ్ ద యాక్షన్ అనేది తెలియపరుస్తుంది. గమనించి, నా మాట కాదు, యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సృష్టికి అర్థం కాదు, నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదు, కాబట్టి యాక్షన్ చేస్తున్నావు అనేది దానికి అర్థమైపోయింది. ఇది ఏదో వెనకాలది, ముందుది, మధ్యది, ఇంకేదో ఏదో అంటున్నా అంటే భూత వర్తమాన భవిష్యత్తు స్థుతిస్తున్నాడు ఉన్నవాడు, ఇవన్నీ కూడా అలా ఈజీగా దాని యొక్క
యాక్షన్ ద్వారా ఆ యొక్క మన ఉద్దేశాన్ని గుర్తించగలుగుతుంది. అది కోసం మనం దేవుని స్తుతిస్తున్నాం. అది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒత్తిగా మనం స్తుతించట్లేదమ్మా. ఇది ఇంకా అంటే ఇక్కడ ఒక్కటే కాదమ్మా, మన జీవితాలు కూడా ప్రత్యేకించుకున్నట్లుగా ఉన్నప్పుడే అది అది ఇది యాక్షన్ అయితే దాని సంగతి అన్నీ చూస్తూ ఉంటారు. మన ఇదే కనబడితే అది కనబడదమ్మా. ఏం బ్రదర్, ఇక్కడ నువ్వు చేసే పని కనబడుతున్నప్పుడు ఉదయకాలం నుంచి నువ్వేం చేస్తున్నావు దానికి అర్థం కాదా? వాళ్ళకి కంపల్సరీ ఇది కనబడదు, అది ఎందుకు కనబడదు అని గమనిస్తూ ఉంటారు. గమనించండి అంతే. ఎలా చేసు ఇదంతా యాక్షన్ చేస్తున్నా, నిజమైన యాక్షనా కాదా అనే సంగతి వాళ్ళు గుర్తుపట్టక. కానీ జాగ్రత్త. అందుకే మన మీద అంచెదినాల్లో చక్కటి ఒక బాధ్యత అనేది మన మీద ఉన్నది. వీ హ్యావ్ టు డూ దట్. మనకి ఇవ్వబడిన ఈ యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా, దాన్ని ఏమన్నా రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతను మనము నిర్వర్తించాల్సిన వారం ఉంటున్నాం. 150 కీర్తన మనం చదువుతున్నప్పుడు కూడా చక్కటి విషయాలు. అన్ని విధాలుగా అన్ని చోట్ల అన్నిసార్లు దేవుని స్తుతిస్తూ ఉండాలి. 150 కీర్తనలో చక్కటి మాట ఏంటమ్మా, అన్ని విధాలుగా అన్నిసార్లు అన్ని చోట్ల దేవుని మనం స్తుతిస్తూ ఉండాలని దేవుని చిత్తం ఏంటున్నాం. ఎక్కడ అన్ని చోట్ల మీకు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన్ని స్తుతించడం రాసి ఉంటుంది. ఏంటమ్మా, పరిశుద్ధ ఆలయమందు మీరు స్తుతించాలి అంటే అర్థం ఏంటి? ఒక ఆలయం అనేది ఎట్లుండాలి ఏమా, పరిశుద్ధత అనేది అక్కడ ఉన్నది. గమనించి అంటే మన స్తుతి దేనికి సంబంధించింది? పరిశుద్ధతకు సంబంధించింది. మొట్టమొదటి మాట ఆ మాట పరిశుద్ధ ఆలయం ముందు ఆయన్ని స్తుతించడం. అంటే ఒక ఆలయముగా, అంటే ఆలయం ఎక్కడో లేదు. ఆలయం ఎక్కడో లేదు, మన దేహమే దేవుని ఆలయం. ఈ శరీరం అనేది ఆలయం. ఈ ఆలయములో అంటే ఆలయం అంటే అదర్ సెన్స్ ఏంటి? పరిశుద్ధత. నిజమా? ఆ కాలంలో ఆలయం అంటే పరిశుద్ధత. కాబట్టి ఇప్పుడేంటి మనము ఆలయంలో ఏముంటుందమ్మా? పరిశుద్ధత ఉంటుంది. గమనించి కాబట్టి పరిశుద్ధతతో మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతిస్తున్నాము? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాం. పరిశుద్ధతను మనం చూపిస్తున్నాం. పరిశుద్ధతను పొందుకుంటున్నాం. 3 యాక్షన్స్ కావాలి. ఉన్న పరిశుద్ధతను వ్యక్తపరుస్తున్నాం, చూపిస్తున్నాం, దాని తర్వాత పరిశుద్ధతను మనము పొందుకుంటున్నాం. గివ్ అండ్ టేక్. ఇయ్యి తీసుకో. ఇవ్వకుండా కుదరదు. నీకు ఇచ్చాడు, తీసుకుంటూ తీసుకో. మళ్ళీ ఇక్కడ చెల్లించాలి. చెల్లిస్తే మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు? దేవుడు మనకు పరిశుద్ధం అనుగ్రహిస్తాడు. స్తుతి అనేది పరిశుద్ధతకు సంబంధించిందమ్మా. కాబట్టి ఏదో స్తుతిస్తున్నా అంటే కుదరదు. ఆ స్తుతి అనేది పరిశుద్ధతని మనం పొందుకొని ఆ పరిశుద్ధత ద్వారా పరిశుద్ధత సన్నిధిలో దేవుని చెల్లిస్తే తిరిగి దేవుడు మనకు ఆయన పరిశుద్ధత అనుగ్రహించే దేవుడు. ఇది ప్రాసెస్. ఒక స్తుతి ద్వారానే అది జరుగుతుంది. కనుక మరి స్తుతిని ఎంతగా మనం హెచ్చించాల్సిన వారు అంటున్నాం. ఆయన బలమును తొందరగా వెళ్ళిపోతున్నా. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించు. ఆకాశ విశాలం అంటే ఆకాశము కాదు, ఆకాశ వైశాల్యం. వైశాల్యంలో ఆయన బలాన్ని చూపిస్తుంది. అంతే కదా? ఏంటమ్మా? ఆమె అది ప్రసిద్ధి చేయడం అనే మాట నాకు కావాలి. బలము కలిగి ఉండటం వేరే, బలాన్ని చూపించటం వేరే, బలాన్ని ప్రసిద్ధి చేయటం వేరే. దాన్ని ఇంకా ఎక్కువగా చేయాలి. దాని ఇంపార్టెంట్ అది. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు మనము దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనకి మనము బలాన్ని మనకి ఇచ్చాడు. బలము కలిగి ఉండాలని. ఏంటమ్మా? బలము కలిగి ఉండాలి. బలము కండలు పెంచుకున్నా. ఏంటమ్మా? బలము కలిగి ఉన్న ఒత్త కూర్చున్నా. ఏమంటారు? నన్ను ఏమంటారమ్మా? బలం బాగా మంచి కండలు ఉన్నాయి. బాడీ బిల్డర్. ఏంటమ్మా? బాడీని పెంచేసి బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు.
ఏదైనా బాడీ బిల్డర్ అంటే ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఏంటమ్మా ఆ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఆ కాంపిటీషన్ ఏం చూపిస్తున్నాడు ఆయన? కండలు చూపిస్తుంది అంతే. కండలు చూపిస్తానికి అమ్మ దేవుడు బలం ఇచ్చేది. ఆలోచించండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమ్మ మన అందం లేకపోయినా కూడా దేవుడు అందం తర్వాత మాట, ముందు బలం. ఓకే, బలాన్ని ఎందుకు ఇచ్చాడంటే బలంతో మనము పని కలిగి ఉండాలి. ఏంటమ్మా? బలంతో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు పని. అంటే బలం ఉన్నది, పని లేకపోతే అది వ్యర్థము, అదైతే షో పుట్ ఆఫ్ అవుతుంది. బలము కలిగి పని చేస్తున్నప్పుడు ఏంటమ్మా, ఆ పని అనేది కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని, అంటే బలము అనేది పనికి సంబంధించింది కాబట్టి ఐ హ్యావ్ టు హ్యావ్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ ఎందుకు? పని చేయటానికి. పని చేయడం ద్వారా నేను నా పేరేం పిలుస్తున్నామ్మా? పనివారు. పనివాడనని పేరు పొందుకుందానికి. దాసుడు. బలము లేకుండా నువ్వు పని చేసినా దాసుడు కాలేవు. కరెక్ట్? ఏం బ్రదర్? నా ఇంట్లో నా అనుకోడు బలం లేకుండా, సారీ మేము అనుకోదు, ఎవరు బలం లేకుండా ఉండి ఇంట్లో అమ్మ మేము నీ దగ్గర ఉంటాను, ఇది పని చేసి పెడతా అంటే ఎట్లుంటుందమ్మా? భలే నువ్వేం చెప్తావు అట్లా, అవునా కదా? చూస్తాను చాలాసార్లు. ఎందుకంటే అది ఎట్లుండాలా? చేసేవాళ్ళగా ఉండాలి. ఈరోజు సహోదరుడు మనం పనిలో పెట్టుకో, ఈ పనిని కదమ్మా, ఏ దేంట్లోనే కూడా ఆ పనికి సంబంధించిన టెక్నిక్ కానీ ఆ పనికి సంబంధించిన బలం ఉంటేనే కానీ ఆ యొక్క పనిలో మనము పెట్టుకోగలుగుతాం. అప్పుడు ఆ పని జరిగించడానికి ఉన్నది, ఆ పని చేసినందుకు అర్థం ఉన్నది. అప్పుడేమంటున్నారు? దాసుడు అని పిలువబడదు. నా ప్రభు సన్నిధిలో అదే నేను కోరుకుంటున్నాను. దేవుడు నాకు బలం ఇచ్చాడు, బలం ద్వారా నేను దాసుడనని నేను చూపించడానికి. ఆకాశ విశాలము ఏం చేస్తుందమ్మా? ఆయన బలాన్ని ప్రసిద్ధి. అంటే ఈరోజు మనం స్తుతిస్తున్నాము అంటే సహోదరుడా, దేవుని నామాన్ని మనము ప్రసిద్ధిపరుస్తున్నాం. ఆయన బలాన్ని గమనించాం. రెండోదిగా పని. మూడోదిగా ఏంటంటే పని చేయమని చేస్తేనే ఏమవుతుంది? అక్కడ దేవునికి మహిమ కలుగుద్ది. కానీ చేయవద్దు అనేది కూడా అంటే చేయమని దానికంటే ఎక్కువగా చేస్తే ఇంకెంత మహిమ కలుగుద్ది? ఆ మూడోది ఇంపార్టెంట్. దాసుడిగా మనం మూడవ క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలి. చేయగలిగిన దానికంటే, ఆయన ఊహించిన దానికంటే, ఆయన చెప్పిన దానికంటే నేను ఎక్కువగా చేయగలిగినప్పుడు యజమానుని నేను గనపరుస్తున్నా. ఏంటమ్మా? మూడోది ఏంటమ్మా? నా యజమాని, నా తండ్రిని నేను గనపరుస్తున్నా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మరి సహోదరుడు ఎలా మనం జీవిస్తున్నాము? ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం. బలాన్ని కలుగుంటున్నాం, అంతటితో అయిపోదు, కుదరదు. ఏది పని అంతటితో సరిపోదు. నువ్వు దాసును పిలవటం కాదు, తండ్రిని హెచ్చించాలి. తెలుసుకోండి. సృష్టి క్రమం తప్పకుండా ఆయన బలాన్ని ఆ విధంగా చూపిస్తుందా? నాట్ అండర్స్టాండ్. ప్రసిద్ధి చేస్తుంది. ఈ మైండ్ ఎక్కడో పెడితే రాదమ్మా. మీ అందరూ వేస్ట్ ఉంటాం. చెప్తున్నా, నేను చెప్తున్నప్పుడు నా మాటలు సరిగా జవాబు నాకు వెంటనే రెస్పాండ్ అయితేనే అర్థం ఉంది, లేకపోతే అర్థం లేదు. ఎందుకు చెప్పిందాం అంటే మీరు అర్థం చేసిందంటే నువ్వు వెంటనే చెప్పగలగాలని. అందరికీ ఒకేసారి అర్థం కాదమ్మా. 10 సార్లు చెప్తేనే కానీ అది నాటకపోయేవారు కొంతమంది ఉంటారు, అవునా కదా? కొంతమంది ఒకసారి చెప్తే అర్థమైద్ది, కొంతమంది 2 సార్లు చెప్తే అర్థమైద్ది. కానీ అందరూ అర్థం చేసుకుని ఆ విధంగా దాంట్లో రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పని కలిగి ఉన్నాం, ఇక్కడికి వచ్చాము. మనం ఎందుకు వచ్చామమ్మా? ఇక్కడ పని కలిగి ఉత్తగా వచ్చి కూర్చుందని కాదమ్మా. కూర్చుండటం కూడా పనే. పనిగా గుర్తించి పనిగా కూర్చొని ఆ పని ద్వారా ఇంకా ఎక్కువగా దాంట్లో కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా ఎక్కువగా మనం ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం అప్పుడేమైంది? తండ్రి నామాన్ని మనం గణపరిచిన వారం అవుతాం. సోదరుడు, తండ్రి నామాన్ని మనం గణపరిచిన వారం అవుతాం. జ్ఞానాన్ని గురించి చక్కగా దేవుడు ఉదయకాలంలో